హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ఆర్పి. ఈరోజు మళ్ళీ ఇంకో కొత్త కథతో వచ్చేసానండి మీ ముందుకు. ఈరోజు కథ ప్లాట్ ఏంటంటే ఫ్రెండ్షిప్ కోసం, అదే స్నేహం కోసం అండి. అదే స్నేహం కోసం చిరంజీవి విజయ్ కుమార్ ఆ స్టోరీ కాదు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఫ్రెండ్షిప్లో గొప్పతనం ఉండదండి. మనం ఎంచుకునే ఫ్రెండ్స్ వల్ల ఆ ఫ్రెండ్షిప్కు గొప్పతనం వస్తుంది. ఇక్కడ కూడా నేను చెప్పేదే అలాంటి ఒక ఫ్రెండ్ కోసమే. సోది లేకుండా కథలోకి వెళ్ళిపోదామా? నా పేరు రామకృష్ణ. మాది రాచగుమ్మడం గ్రామం. చదువుకున్న వాళ్ళందరూ రాచగుండం అంటారు, చదువుకోలేని వారు దాని పేరు గోనం అంటారు. ఎక్కడ గోనం అంటే మళ్ళీ పెరుమాలి, గదవలస, గోనం ఇలా చెప్పాల్సి వస్తుంది అనమాట మా ఊరి పేరు. అయితే ఇక్కడ ఫ్రెండ్షిప్ కోసం నేను చెప్పాల్సి వచ్చినప్పుడు, ఈ మధ్య ఒక సినిమా రిలీజ్ అయింది, మంజుమల్ బాయ్స్. అక్కడ వాడి ఫ్రెండ్ కోసం అతను తన ప్రాణాలకు తెగించి తనని కాపాడతాడు. కాకపోతే అంత గొప్ప ఫ్రెండ్షిప్ అయితే మాది కాకపోయినా ఎంతో కొంత నాకు కూడా అలాంటి ఫ్రెండ్సే ఉన్నారు. ఇప్పుడు వాడి కోసమే నేను చెప్పాలనుకుంటున్నాను. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ఎవడైతే ఫ్రెండ్ ఉన్నాడో వాడు మహా పిసనారి, ఒక్క రూపాయి కూడా బయటికి తీయడు. అలాంటి ఫ్రెండే నా ఫ్రెండ్. కానీ గొప్పోడే. వాడి వల్ల మా ఫ్రెండ్షిప్కి వాల్యూ వచ్చింది. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. చిన్నప్పుడు ఊర్లో చదువుకున్న, మాది రాచగూడెం గ్రామం అని ముందే చెప్పాను కదా. దాని తర్వాత ఇంటర్మీడియట్ కుప్పెర్ల, దాని తర్వాత డిగ్రీ విజయనగరం ఎంఆర్ కాలేజీలో చదువుకున్నాం. ఇది నా చదువు. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత మేము ఈ కథ ఎప్పుడు అంటే 2008 అరౌండ్ ఆ సమయంలో అనమాట. మా ఊర్లో నాకు కొద్దిగా బాగా మనసుకు అంటుకునే అంత ఫ్రెండ్స్ కొద్దిమంది ఉన్నారు. వాళ్ళల్లో కొంతమందితో పాటు నేను ఉద్యోగ వేటకి బయలుదేరా. ఉద్యోగ వేట అంటే మనం బీఎస్సీలో కెమిస్ట్రీ చేసాం కదండి. ఏదైనా కెమిస్ట్రీ అంటే కెమికల్ ల్యాబ్లో ఎక్కడైనా జాబ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు నాకున్న వన్ ఆఫ్ ద ఫ్రెండ్ బలరాం, బేరి బలరాం ఏం చేసిండంటే నాకు తమ్ముడు అవుతాడనమాట. వాడు నాకేం చెప్పాడు, అన్నయ్య పరవాడలో కెమికల్ కంపెనీస్ ఉన్నాయి, అక్కడ మనం ట్రై చేద్దాం అన్నాడు. అంతే. ఇలా డిస్కస్ చేసుకున్నామో లేదో కొద్దిమంది గుమ్మిగూడం. ఎవరెవరు? నేను, తర్వాత పేరు బలరాం, దాని తర్వాత చిరంజీవి, ఇంకా కౌల్ రమేష్, ఇంకా జీనపాటి రమణ, మన తెలుగు మాస్టర్ జెరి శంకర్రావు గారు. ఇలా మేము 6 అనుకుంటా. మేమందరం కలిసి వెళ్దామని నిర్ణయించుకున్నాం. ఓకే, నిర్ణయం అయిపోయింది. రేపు బయలుదేరదాం అనుకునేసరికి రేపు ఎర్లీ మార్నింగ్ అనమాట. ఎర్లీగా బయలుదేరిపోయామండి. చాలా చీకటితో బయలుదేరేసరికి ఎక్కడి నుంచి, రాజగుమ్మడం నుంచి విజయనగరం నుంచి వైజాగ్, పరవాడ చేరుకోవాలి. మేము మా ప్రయాణం అయితే మొదలుపెట్టాం. కానీ అక్కడికి చేరుకోవడానికి, తిరిగి రావడానికి మా ప్రయాణ ఖర్చులు, మధ్యలో మా తిండి తిప్పలు, వీటికి సరిపడా పైసలు ఉన్నాయా లేవా ఇవేవి చూసుకోలేదు. ఎవరెవరు కొంచెం డబ్బులు పట్టుకున్నాం, బయలుదేరిపోయాం. మా ప్రయాణం ఎక్కడ మొదలైంది? రాచకొండం, తర్వాత భీమవరం, ఇలా చీపురుపల్లి మీదుగా విజయనగరం నుంచి వైజాగ్, పరవాడ ఇలా చేరుకోవాలి. అయితే ఇటువైపు ప్రయాణంలో రమేష్, ఇంకా నేను, ఇంకెవరు బేరి బలరాం, మేము ఇట్లా ఛార్జీలు, తినడము ఇవన్నీ మేము పెట్టుకున్నాం అనమాట. అయితే మొత్తానికి మేము పరవాడ చేరుకునేసరికి ఎంత సమయం అయింది? 11 గంటల సమయం అవుతుంది అనుకుంటా. అయితే అక్కడ మేము ఒకరిని కలవడానికి వెళ్ళాం. అతనే మాకు జాబ్స్ చూపిస్తా అని చెప్పిండు. కాకపోతే ఆయన పరవాడ మేము చేరుకునేసరికి అతను అందుబాటులో లేరు. అతను వచ్చేసరికి దాదాపుగా సాయంత్రం 4 అయింది. అతన్ని కలిసి అతనితో మాట్లాడాం. మీరు Q3కి వెళ్ళి జాయిన్ అయిపోండి రేపటి నుంచి వచ్చి అని చెప్పాడు ఆయన. అరే, మేమందరం జాబ్స్ వచ్చేసాయని చాలా సంతోషంగా ఉన్నాం. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమన్నారు వాళ్ళు. ఒక బాండ్ పేపర్ కూడా రాయమన్నారు. ఇదంతా తర్వాత విషయం. మొత్తానికి అయితే జాబ్స్ వస్తాయిగా, చాలా హ్యాపీగా ఉన్నాం. అందరం చంకలు గుద్దుకుంటూ బయలుదేరాం. రేపటి నుంచి వచ్చేవచ్చు అనుకొని వస్తూ మాకు తోవలో కొద్దిమంది లేబర్ కనిపించారు. వాళ్ళతో మాట్లాడా అనమాట. అన్న, Q3 ఎలా ఉంటుందన్నా? వాళ్ళు ఒకటే మాట చెప్పారు, తమ్ముడు Q3 మీరు చాలా లేతగా ఉన్నారా, Q3 అంటే చాలా హార్డ్గా ఉంటుంది తమ్ముడు, వర్క్ మీకు సరిపడేది కాదురా, కొంచెం వయసు కూడా ఉండాలి, మీరు మొన్ననే ఇంకా డిగ్రీలు చేసి బయటకు వచ్చినట్టున్నారు, అది అమాలి పనిరా తమ్ముడు, మీకు సరిపడేది కాదురా, వేరే ఏదైనా చూడండి అన్నారు. అంతే. ఒకసారి రమణగాడు
దేవుడా! అరే నేను రానురా మామ, మీరు వెళ్ళండిరా, నేనైతే రాను, నాకు ఇవన్నీ వద్దు అనుకొని చెప్పి జారుకున్నాడు. ఓకే. మొత్తానికి భయపడ్డాం. ఇంకా మళ్ళీ జాబ్‌కెళ్ళే ఉద్దేశం మరి లేదు. ఇక ఇంటి ముఖం పట్టడానికి ప్రయాణమయ్యాం. అయితే పారవాడ నుంచి మళ్ళీ వైజాగ్ వచ్చేసరికి అప్పటికే చీకటి పడిపోయింది. ఎంత? దాదాపుగా 7 అయింది. ఇక్కడ మొదలయ్యాయి కష్టాలు. టైంకి బస్సులు రావు, వచ్చిన ఫుల్లుంటాయి. అయితే మొత్తానికి ఏదోలా బస్సు ఎక్కాం. అయితే ఇప్పుడు వైజాగ్ నుంచి విజయనగరం ప్రయాణం. డైరెక్ట్ బస్ దొరకలే. ఈసారి ఎవరు? మన వేరి బలరాం అనుకుంటా. బలరాం టికెట్లు తీసిండు. ఆ తర్వాత రమణగాడు కూడా టికెట్ తీసినట్టున్నాడు. ఓకే. ఇదిలాగ అయిపోయింది. అయితే మొత్తానికి మేము విజయనగరం చేరుకున్నాం. విజయనగరం చేరుకునేసరికి ఆల్మోస్ట్ అందరి దగ్గర పైసలు అయిపోయి. అయితే ఇప్పుడు డబ్బులు తీయింది ఎవరు? మిగిలిన ఒకే ఒక్క నా పిసినారి ఫ్రెండ్ మెగాస్టార్ చిరంజీవి. డబ్బులు ఒక్క రూపాయి తీయలేదు ఇప్పటి వరకు. ఇంకెవరున్నారు? జేరి శంకర్రావు, మన తెలుగు మాస్టర్, ఈయన కూడా డబ్బులు తీయలేదు. అంటే మేము డబ్బులు తీయలేదు అంటే ఏదో తీయలేదని కాదు, మేము పెడుతున్నాం, సో మా అయిపోతే వాళ్ళే పెడతారు అన్న కాన్సెప్ట్ ఒకటే ఉంది. కానీ బేసిక్గా చిరంజీవి విషయానికి వస్తే మాత్రం వాడు ఎప్పుడూ డబ్బులు తీయడు. ఈ విషయం అయితే నేను క్లియర్గా చెప్పగలను. అయితే ఇక్కడే ట్విస్ట్ అండి. ఆకలి అవుతుంది. మేము బస్సు దిగాం. ఆ లీలామహల్ థియేటర్ మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు. కాంప్లెక్స్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళే రూట్లో ఉంది. అక్కడ ఆ తోవలో మేము ఎక్కడ దిగాం? ఎత్తికాన దగ్గర దిగిపోయాం. అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాం. ఆకలి అవుతుంది. నేను చెప్పా, అరే ఆకలి అవుతుంది మామ అన్న. అంటే తిందాం రండి అంటున్నారు తప్ప అసలు ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, అసలు ఎవడ పెడతాడో ఎవరికీ క్యాలిక్యులేషన్ లేదు. అంతే, రెడీ అయిపోయాం. నేను కూడా అడగలేదు, మామ నాకు డబ్బులు లేవు అన్నాను నేను. అందరూ నాకు డబ్బులు లేవు అంటారు. లాస్ట్కి అరే నాకు డబ్బులు లేవు అంటే ఇక్కడి నుంచి ఎలా వెళ్తాం? ఆకలి అవుతుందంటే తిందామన్నారు. ఎలా తిందాంరా అనేసరికి అప్పుడు ఇదేనండి సర్ప్రైజ్. నా పిసినారి ఫ్రెండ్ చిరంజీవి, రండి మామ తిందురు రండి అన్నాడు. అంతే. నాకైతే ఒక్క క్షణం ఏడుపు వచ్చింది అసలు. ఎందుకంటే ఎప్పుడునండి ఏ అకేషన్లో అయినా ఆడొక్క రూపాయి కూడా తీయడు తెలుసా. అలాంటి నా ఫ్రెండ్ మాకందరికీ తిండి పెట్టాడు వాడే. చెప్తే మీరు నమ్మరు, అందరికీ తిండి పెట్టింది వాడే. ఆ రోజు మా ఆకలి తీర్చాడు వాడు. నేను ఇందాక చెప్పాను కదా, ఫ్రెండ్షిప్కి ఫ్రెండ్స్ వల్లే వాల్యూ వస్తుంది. అలాంటి ఒక ఫ్రెండ్ ఉండాలి. అలాంటి ఒక ఫ్రెండే ఆ రోజు మాకు ఆ రాత్రి మా అందరి ఆకలి తీర్చాడు. నేను ఈ వీడియో చేయడానికి కూడా కారణం అదే. ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోను. ఓకే, కూల్. నేను ఎమోషనల్ అవుతున్నట్టున్నాను. అయిపోయింది కదా. మొత్తానికి ఆ లీలమహల్ థియేటర్లో మాకు అందరికీ నూడిల్స్ ఇప్పించాడు. వాడు శంకర్ కూడా ఉన్నాడు, వాళ్ళిద్దరు కలిసి ఇప్పించారు. మొత్తానికి తినేసాం. ఆ తర్వాత కాంప్లెక్స్కి వచ్చాం. కాంప్లెక్స్కి వచ్చిన తర్వాత మళ్ళీ బస్సు ఎక్కాం. ఈసారి మా దగ్గర ఎలాగో ఛార్జింగ్ డబ్బులు లేవు కదా, మళ్ళీ వాడే మన తెలుగు మాస్టారు, ఇంకా మా పిసినారి బావ మరి చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి, వాడే ఛార్జీలకు పెట్టుకున్నాడు అందరికును. కాకపోతే వాడిని అప్పటిదాకా మేమందరం వాడు పిసినారోడే అనుకున్నాం, కానీ వాడు పిసినారోడు కాదండి, వాడు పొదుపరి. వాడు పొదుపు చేశాడు. మేం కష్టంలో ఉన్నామన్న అప్పుడు తీశాడు వాడు. డబ్బులు ఉండేటప్పుడు ఎవడైనా ఇస్తారండి, కానీ కష్టంలో ఆదుకునేవాడేనండి ఫ్రెండ్. వాడు నా ఫ్రెండ్. అయితే మా ప్రయాణం ఎక్కడికి వెళ్ళింది? విజయనగరం నుంచి రాజాం చేరుకున్నాం. రాజాం చేరుకునేసరికి దాదాపుగా 12:30 ఎంతో అయ్యింది. అంతే. ఆ సమయంలో ఏముంటాయి చెప్పండి మా ఊరు వెళ్ళడానికి? ఏముండవు కదా. అయితే చిరంజీవి వాళ్ళ అక్క రాజాంలోనే ఉంటారనమాట. వాడు అన్నాడు, మామ అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదామా అని నన్ను అడిగాడు. నేను అన్నాను, ఇప్పుడు అవసరమా అన్నాను. అంతే. రమణ్ గాడు, వద్దన్నయ్య ఈ టైంలో, ఎందుకంటే ఇంతమంది ఉన్నాం, ఒక్కరు ఇద్దరు అయితే ఓకే, కానీ ఇంతమంది ఈ టైంలో వాళ్ళని వెళ్ళి ఇబ్బంది పెట్టడం అవసరమా అన్నాడు. ఓకే, మరి ఏం చేద్దాం? ఇక్కడే ఉందామంటే బస్సులు రావు, ఏమీ రావు. మరి ఏం చేద్దామంటే అప్పుడు మన బేరు బలరామేమో, ఇక్కడ వెయిట్ చేసే బదులు నడుచుకుంటూ పోదామని వాడు అంటాడు. వెంటనే రమేష్ గారు అంటాడు,
ఎంత దూరం అని నడుస్తావురా? ఎప్పటిదాకా అలసిపోయాం, కడుపులో ఏం లేదు, ఇప్పుడేమో నడుద్దాం అంటున్నావు. ఇక్కడి నుంచి గోనాం నడిచేస్తావారా నువ్వు? 12 కిలోమీటర్లు, అర్థమవుతుందా అని వాడంటాడు. వెంటనే నేనన్నా, నో మోర్ ఆర్గ్యుమెంట్స్, ఎవరు గొడవద్దు, మనకు ఒప్పుకున్నంత వరకు నడుద్దాం, ఏదో ఒక వెహికల్ మన కోసం వస్తే ఎక్కుదాం, ఇక మిగిలిన దేవుడి మీద భారం వేద్దాం, పదండి అన్న. అంతే, నడుచుకుంటూ వెళ్తున్నాం. ఆల్మోస్ట్ ఎక్కడ దాకా, వస్త్రపూడి కాలనీ వరకు వచ్చేసాం. ఒక లారీ వస్తుంది. లారీని చూసినప్పుడే డౌట్ కొట్టింది. ఆ లారీ రైట్కి వెళ్తుంది, లెఫ్ట్కి వెళ్తుంది, రైట్కి వెళ్తుంది, లెఫ్ట్కి వెళ్తుంది, హార్న్ కొడుతున్నాడు. ఎట్టకాలకి మన వాళ్ళందరూ చేయొద్దగానే వాడు ఆపేశాడు. ఆ చెయ్యి ఎత్తింది ఎవరు? మళ్ళీ ఈ మెగాస్టార్ చిరంజీవి గడే. వీడితోనే ప్రాబ్లం అంతా. వాడి బాధ ఏంటి? ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ నా బాధ ఏంటి? మనం సేఫ్గా వెళ్ళాలి, లేట్ అయినా పర్లేదని నాది. అయితే మొత్తానికి లారీ ఆపారు. లారీ ఆపేసరికి ఏం జరిగింది? అందరం ఎక్కేసాం. ట్విస్ట్ ఏంటంటే, లారీ డ్రైవరు మందు తాగేసి పక్కన కూర్చొని క్లీనర్ గాడికి స్టీరింగ్ ఇచ్చాడు. లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో అని వాడు నావిగేట్ చేస్తున్నాడు. ఇది ఇక్కడ ప్రాబ్లం. ఎక్కాం, మా ప్రాణాలు అరిచేత పట్టుకున్నాం. నేనైతే చిరంజీవి గారిని కిందేసి తొక్కేద్దామని నేను అనుకున్నా. అంత కోపం వచ్చింది వాడి మీద. ఈ క్లీనర్ గాడు బండి అటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది, అటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది. వీడు ఎక్కడ కింద పడేస్తాడో, ఎక్కడ చచ్చి ఊరుకుంటామో, వీడి వల్ల అనవసరంగా ఈ లారీ ఎక్కామని నాకు పిచ్చ కోపం వచ్చింది వాడి మీద. అంతే, మొత్తానికి ఎట్టకేలగో దేవుడి దయ వల్ల చక్కగానే మేము గదవాల సెంటర్ చేరుకున్నాం. డబ్బులు అయితే వాళ్ళు ఏం అడగలేదు, కానీ మొత్తానికి దిగిపోయాము. డబ్బులు అడిగిన ఇవ్వడానికి కూడా మా దగ్గర ఏమి లేవులేండి, అన్నీ అయిపోయింది, దిగిపోయాము. అంతే. ఈ చిరంజీవి గారి పిల్టీ పట్టుకుని కాడితో గొడవ పెట్టుకున్నాం. వెధవ, పనికిమాల వెధవ, మమ్మల్ని అందరినీ చంపేద్దాం అనుకున్నవారు నువ్వు, అందుకని ఈ లారీ ఎక్కించావా అని చెప్పి గొడవ పెట్టుకున్నా. అంతే. మళ్ళీ మధ్యలో ఈ రమేష్ గారు, బలరాం వీళ్ళందరూ వచ్చేసి విడిపించేశారు. వాడికి నాకు గొడవ వచ్చింది, అయిపోయింది. అయితే మొత్తానికి అక్కడి నుంచి నడుస్తున్నాం. ఇది ట్విస్ట్. ఇక్కడి నుంచి మొదలుంది. ఇక్కడి నుంచి ఎన్ని దాదాపుగా గోనాం అంటే మధ్యలో గదవలసి ఉంటుంది, మధ్యలో చెరువులు, పొలాలు, తోటలు ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి. అప్పట్లో రోడ్లు లేవండి. ఇప్పుడు 2025 కదా, ఇప్పుడు రోడ్లు ఉన్నాయి. అప్పుడు ఏం లేవు. మొత్తం రాళ్ళు, రప్పలు, గుంతలు, ఇదే రోడ్డు. అట్ ద సేమ్ టైం ఆ రూట్ కూడా మంచిది కాదండి. మధ్యలో చెప్పకూడదు కానీ దెయ్యాలు కూడా ఉంటాయి. ఈ గదవలస సెంటర్కి, గదవలసకి వచ్చే తోవలో ఒక చెరువు ఉంటుందండి. ఆ చెరువు కొంచెం ఇటువైపు చేసి ఒక జీడిపిక్కల ఫ్యాక్టరీ ఉంటుంది. అక్కడ దెయ్యం కూడా ఉందండోయ్. మన రమణగడ వాళ్ళ అన్నయ్య జీనపట్టి రవి, వాడిని కూడా ఒకసారి లాక్కెళ్ళిపోయిందట. ఇదొక భయం. అందరం కలిసికట్టుగా దగ్గరగా నడుస్తున్నాం. భయంతో నడుస్తున్నాం అనుకోండి. భయం అంటే భయం అని కాదు, ఇంతమంది ఉండగా ఏ దెయ్యం పట్టుకుపోతుంది. కానీ అది ఒక ఘట్టం, అది దాటాలి, అది దాటాం. ఆ తర్వాత చెరువు, ఆ చెరువు కూడా ఒక పెద్ద మర్రి చెట్టు. ఇదొక ట్విస్ట్. ఎందుకంటే ఈ దెయ్యాలు కానీ వీటికి పని పాట ఉండదండి. ఊరు చివరి మర్రి చెట్ల దగ్గర ఏదో కాపలా కాస్తూ ఉంటాయండి, వచ్చిన వాళ్ళకి పోయిన వాళ్ళకి హాయిలు బాయిలు చెప్పడానికి. ఇదొకటి అనమాట. దెయ్యాలు ఏమి కనిపించలేదు, బట్ అక్కడ ఉన్నాయి అని ప్రతీతి, అంతే. మొత్తానికి చెరువు దాటిపోయాం. మొత్తానికి గదవలసలో అడుగు పెట్టాం. టైం ఎంత? 2:30 ఎంత అవుతుంది. ఇక మిగిలిందల్లా పొలాల మధ్యలోంచి మా ఊరు చేరుకోవాలి. ఊరు చేరుకోవడానికి మధ్యలో కోనేరు ఉంది, నరసే కోనేరు. అక్కడికి వచ్చేసరికి మాకు ప్రాణాలు పైన వచ్చాయి. కానీ కడుపులో ఇంకా దేవతా ఉందండి. ఎలకలు పరిగెడుతున్నాయి, ఆకలి అవుతుంది. ఇక్కడ వాడు నూడిల్స్ ఇప్పించాడు, దాని తర్వాత కడుపులో ఏమైనా ఉందా? ఇంకేం లేదు కదా. ఇక్కడికి వచ్చేసరికి మాకందరికీ ప్రాణాలు అయితే పైన పోయినాయి. ఒంట్లో ఓపిక లేదు, నీరసించిపోయాం. ఒక్కొక్కడైతే పైన షర్ట్లన్నీ తీసేసి బయట ఇసిరేసాం. అక్కడ కాణాలు ఉన్నాయి, ఆ కాణాలను పడేసి అక్కడ దొరులుతూ ఉన్నాం. అప్పుడు వాళ్ళందరూ బలవంతం చేశారు. ఎవరెవరు? అరే రమేష్గా, రమణగా, మీరిద్దరు కలిసి కొబ్బరి చెట్టు ఎక్కండి. కొబ్బరికాయలు ఇప్పుడు తీయాల్సిందే, మనం తినాల్సిందే, తాగాల్సిందే. లేదు అంటే సత్యాలో ఉన్నాం, ఎక్కండ్రా అన్నారు. మాకు అప్పటికే ఓపిక లేదు. ఆ కౌలోడికి, ఆ రమేష్ గాడికి, ఇంకా రమణగాడు కాస్త పలచన మనిషి కదా, వాడికి ఎలాగో ఓపిక ఎక్కువలే. మొత్తానికి వాళ్ళిద్దరు చెట్టు ఎక్కారు. బోల్డ్ అని కాయలు కోసారు. కాయలు కోసి మరి వాటిని పగలగొట్టాలి. ఏం లేదు, అక్కడెక్కడ కర్రలు తెచ్చుకొని వాటిని పొడుచుకొని బాగా తాగి తిని దొర్లుకొని మొత్తానికి చిల్ అయ్యామన్నమాట ఆ రోజు రాత్రి అక్కడ. అంటే దొంగతనమే చేసామనుకోండి, కానీ ఆకలి కదా, ఆకలికి దొంగతనానికి సంబంధం లేదు. దొంగతనం చేసినా పర్లేదు కడుపు కోసం. శుభ్రంగా తాగేసి తినేసి మెల్లగా బయలుదేరి ఇంటికి చేరుకునేసరికి
తెల్లవారుజామున 3:30, 4 అయింది అనుకుంటా. అంతే, వెళ్ళాం, చక్కగా నిద్రపోయాం. ఇది జరిగిన కథ. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆ మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ ఊర్లోనే ఉన్నాడు. ఎందుకు వాడి గురించి చెప్పానో తెలుసా? ఇందాకే చెప్పాను కదా, కొద్దిమంది ఫ్రెండ్సే ఉంటారండి. కొంతమంది చెప్తారు, నీకెందుకు, నేను చూసుకుంటా అంటారు. కానీ వీళ్ళు కాదండి ఫ్రెండ్స్. అడగకుండానే సాయం చేస్తాడు చూసావా, వీడు ఫ్రెండ్. ఆ రోజు వాడు నాకు పెట్టిన తిండి నేను ఎప్పటికీ మర్చిపోలే. ఎప్పుడు వాడు అలాగే హెల్ప్ చేస్తాడు. కాకపోతే బయట జనాలకు మాత్రం వాడు అలా కనిపిస్తాడు. ఆ రోజు వాళ్ళిద్దరే తిండి పెట్టారు, తెలుగు మాస్టారు ప్లస్ మన మెగాస్టార్ చిరంజీవి. బస్ ఛార్జీలు కూడా వాళ్ళు పెట్టుకున్నారు. ఇదంతా మర్చిపోలేకనే ఈ వీడియో నేను చేస్తాను. ఉంటానండి, ఇంతేనండి, చెప్పడానికి ఇంకేం లేదు. నాకు తెలిసి ఈ కథ వింటున్నప్పుడు మీకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు తారసపడి ఉంటాయి. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో 2-3 ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసమైనా మనకు బతకాలనిపిస్తుంది. సో అలాంటి ఓ ఫ్రెండ్ కోసమే నేను ఇదంతా చెప్పాల్సి వచ్చింది. ఎనీవే, హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ విత్ లోటస్ స్టోరీస్. బాయ్.